హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను కాకరకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయలు అసలు చేదు అనేదే ఉండకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నా పర్లేదు, చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఎలాగైనా గ్రైండ్ చేస్తాం కాబట్టి కాస్త పెద్దగానే కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పచ్చి ఉల్లిపాయలే ఫ్రై చేసి డైరెక్ట్గా గ్రైండ్ చేసి చేస్తారు, బట్ అది టేస్టీగా ఉండదు. అంటే ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితేనే కాస్త టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చి ఉల్లిపాయలు వేస్తే. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై చేసుకొని మిక్సీ బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఇష్టం ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు చల్లారిన తర్వాత చక్కగా ఇదంతా కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లికారం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కాకరకాయ ఇలా పైన చెక్కు తీసేసి చక్కగా తల తోకలు కట్ చేసుకొని చెక్కు తీసేసి అందులోకి ఉప్పు, పసుపు వేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఖచ్చితంగా అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి అలా పక్కన పెట్టేస్తే చేదు అనేది దిగిపోతుంది అందులోంచి. ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. అరగంట తర్వాత చూపిస్తాను చూడండి. చేదంతా దిగిపోయింది చూడండి. ఉప్పు పసుపు వేసేస్తే చేదు వాటర్ అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు వీటిని గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా చేదు అనేది ఉంటే కనుక పోతుంది. గట్టిగా ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే అవి చక్కగా సాఫ్ట్గా అయిపోయి గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరొకసారి వాష్ చేసుకోవాలండి. ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకొని అందులో సీడ్స్ అన్ని తీసేయాలి. కాకరకాయల్లో గింజలన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా, అందులో స్టఫ్ చేసేసుకోవాలి. కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసేసుకోవాలి. అన్నిటిలోకి కూడా ఉల్లికారాన్ని ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, బాగా అంటే బాగా వేడెక్కాలండి. మనం డీప్ ఫ్రైకి ఎలా చేసుకుంటామో అలా వేడెక్కాలి. అలా బాగా వేడెక్కిన ఆయిల్లో మనం ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ లోపల నుంచి ఉడికిపోవాలి, చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరొక వైపు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాకరకాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఉల్లికారం ఉంది కదా, మిగిలిన ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కాకరకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. ఇదంతా కూడా మనం మిగిలిన ఉల్లికారం అంతా కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో, ఇప్పుడు ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాసేపు ఈ ఉల్లికారం వేసాం కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా
అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా గిన్నె నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లికారాన్ని చక్కగా గిన్నె నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫైనల్గా దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ కొత్తిమీర కూడా వేసేసుకొని ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లికారం. ఫైనల్గా చూడండి కొత్తిమీర వేసేసాను. వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్గా అస్సలు చేదనేదే ఉండదు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇష్టం ఉంటే ఇందులోకి కాస్త చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు, ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు రసం యాడ్ చేసుకుంటే, మరీ ఎక్కువగా వేయకూడదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ గ్రేవీలాగా వేయకూడదు. ఓన్లీ చింతపండులో తక్కువ వాటర్ వేసేసి యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలా కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేసి పోస్ట్ చేస్తాను వీడియో. అందరూ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.